హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను, టెర్మినల్ నెంబర్ 1. సో గైస్, ఈరోజు అయితే గుంటూరు నుంచి ఒక ట్రైన్ బ్లాగ్ చేయబోతున్నాను. చాలా స్పెషల్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ బ్లాగ్ అనమాట. ఏంటో తెలుసా, గుంటూరు టు తిరుపతి అయితే వెళ్ళబోతున్నాను. రెగ్యులర్ రూట్లో కాదు. చాలామంది చాలాసార్లు ఈ వ్లాగ్ గురించి రిక్వెస్ట్ చేశారు. ఇన్ని రోజులుగా అయితే కుదిరింది నాకు. గుంటూరు రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే ఇది టెర్మినల్ 1 సైడ్. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇటు సైడ్ తిప్పాను అనుకోండి, అక్కడ చూసారా బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. కానీ నేను ఆల్రెడీ టికెట్ రిజర్వ్ చేసుకున్నాను. పదండి లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో, ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ లోపలికి వెళ్ళాక చూద్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి డిస్ప్లే బోర్డు అది ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి అయితే రిటైరింగ్ రూమ్స్ అవి ఉన్నాయి. రైట్ సైడ్కి బుకింగ్ ఆఫీస్ అనమాట. మనం వెళ్ళబోయేది తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ నెంబర్ 17261. డిపార్చర్ వచ్చి 4:30కి సాయంత్రం. ఏ ప్లాట్ఫామ్ ఇంకా వేయలేదులేండి. గుంటూరు రైల్వే స్టేషన్లో బగ్గీ సర్వీస్ అయితే ఉంది. చూడండి, పర్ హెడ్ 40 రూపీస్ అంటే స్టేషన్లో ఎక్కి దిగచ్చు. ఎక్కువ లగేజ్ ఉందనుకోండి, ఇది తీసుకుంటే చాలా బెటర్. పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు మనం. ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాను. ఏదో ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. విజయవాడ హుబ్లీ ట్రైన్ ఇది. ఈ ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంది. హుబ్లీ విజయపుర మ్యాంగ్లూర్ టు హుబ్లీ టు విజయవాడ. ప్రస్తుతం టైం అయితే చూడండి, 5 నిమిషాలు తక్కువ 4 అయితే అయ్యింది. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసింది. గుంటూరు టు తిరుపతి. అబ్బాబాబా, ఎన్ని రోజులు అయ్యింది ఇలాంటి బ్లూ కలర్ కోచ్ని చూసి. ఇవన్నీ కూడా స్లీపర్ కోచెస్. మన ట్రైన్కి 3rd AC ఉంటుంది, 2nd AC ఉంటుంది, స్లీపర్ క్లాస్ కోచెస్, జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. కోచ్ పొజిషన్స్ కూడా వేసారు. గైస్, ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది ఏంటో తెలుసా, 2nd AC అనమాట. అందులోనే నాకు అవైలబిలిటీ దొరికింది. అందుకే 2nd AC అయితే చేయించుకున్నాను. ఎక్కడి నుంచి, గుంటూరు జంక్షన్ నుంచి తిరుపతి వరకు అనమాట. ఎంత పడిందంటే 1260 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉంది అనుకోండి. 4:30కి అయితే బయలుదేరుద్ది. ఒకసారి అయితే మనం లోకో దగ్గరికి వెళ్ళి వచ్చేద్దామా గైస్? ఇదిగోండి, గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్. గుంటూరు నుంచి తిరుపతి వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 17261. అదే తిరుపతి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు 17262. గుంటూరు జంక్షన్ బోర్డు అయితే ఇదిగోండి. మనల్ని పుల్ చేయబోయే లోకో ఇదే తిరుపతికి. WAG9 లోకోమోటివ్ మనల్ని అయితే పుల్ చేస్తుంది అనమాట ఈ రోజు. పదండి, ఇంకా మనం 2nd ACకి అయితే వెళ్ళిపోదాం. లోకోమోటివ్ ఉంది కదా, దాని వెనకాలే లేడీస్ కోచ్ ఉంది కదా. లేడీస్ కోచ్ వెనకాల 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. 10 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉన్నాయి. గుంటూరు టు తిరుపతి ఈ ట్రైన్ రెగ్యులర్ రూట్లో వెళ్ళదండి. వయా నల్లమల్ల ఫారెస్ట్ అయితే వెళ్తున్నారు అనమాట. ఈ ట్రైన్ జర్నీ అనేది చాలా స్పెషల్. 3rd AC వచ్చి ఒక కోచ్, 2nd AC ఒక కోచ్ అయితే ఉన్నాయి మన గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ కి. AC వెనకాల ఒక జనరల్ కోచ్, ఒక గార్డ్ గారు కోచ్ ఉన్నాయి. 4 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. పదండి, మనం అయితే కోచ్ ఎక్కేద్దాం. ఇంకో 20 నిమిషాల్లో గుంటూరు నుంచి అయితే బయలుదేరిపోదాం. లోపలికి అయితే వచ్చాను. నాది A137 అనమాట, సీట్ నెంబర్ 37, లోయర్ బర్త్. మన కోచ్ వచ్చి ICF కోచ్. అఫ్ కోర్స్ ఈ ట్రైన్ అంతా కూడా ICF కోచెస్తోనే రన్ అవుతుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్తాను. చూడండి, చాలా క్లీన్ ఉంది కోచ్. గైస్, ఈ రోజు మనం చేయబోయేది వచ్చి ఫుల్ ట్రైన్ జర్నీ అనమాట. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 555 కిలోమీటర్లు అయితే మనం ఈ ట్రైన్లో ప్రయాణిస్తాం. టైం అయితే చూడండి, 4:30 అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరిపోయింది. ఆన్ టైం అయితే తీసేశారు. గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, టోటల్ రన్ టైం వచ్చి 10 గంటల 50 నిమిషాలు. చాలా రష్గా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 గుంటూరు అయితే. గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చి GNT, గుంటూరు జంక్షన్ అండి, అది వేరే విషయం. గుంటూరులో 2 రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. ఒకటి గుంటూరు జంక్షన్, ఇంకోటి న్యూ గుంటూరు. బాయ్ గుంటూరు జంక్షన్. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను గుంటూరు జంక్షన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయాలని చెప్పి. ఇన్ని రోజుల తర్వాత అయితే చేయటం కుదిరింది. గైస్, మీకు గుర్తుందో లేదో, ఆ బిల్డింగ్ని ఒకసారి నేను ఏం బిల్డింగ్ అని ఒక వ్లాగ్లో అడిగాను. చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, గుంటూరు మెడికల్ కాలేజ్ అని చెప్పి. గుంటూరులో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది నర్సరావుపేటలో అనమాట. అప్రాక్సిమేట్గా 45 మినిట్స్ తర్వాత మన ఫస్ట్ ఆఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది. ఈరోజు చేసే మన ట్రైన్ జర్నీలో సోర్స్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీ ఉంటుంది అనమాట. నేనైతే నా వాటర్ బాటిల్ అది గుంటూరు జంక్షన్ నుండి తీసుకున్నా. గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ ఇది. ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్. క్లైమేట్ అయితే ట్రైన్ ఎక్కినప్పుడు ఎండ దంచేసింది.
గుంటూరు సిటీని దాటగానే కొంచెం చల్లగాలి అయితే వేస్తుంది. అఫ్ కోర్స్ మనం ఉన్నది ఏసీలోనే అనుకోండి, అయినా చెప్తున్నా గుంటూరు సరౌండింగ్స్లో మిర్చి పంట ఉంటుంది చూడండి. బా ఎటు చూడండి మిర్చి 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 పంట. ట్రైన్ స్పీడ్ కూడా బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని చెప్పి. ఏదో కొత్త ర్యాక్ రెడీగా ఉంది. ఓహో, కొత్త ట్రైన్ ఏదో రీప్లేస్ అవ్వబోతుంది. మన ట్రైన్ వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 110 km/h వెళ్తుంది. అదే ఎల్హెచ్బి కోచెస్ అనుకోండి 130 km/h. ఎండుమిర్చి పోగు చూడండి, అన్ని పోగులు అక్కడ కనిపించినాయా. మనం ఇప్పుడు గుంటూరు జంక్షన్ నుంచి నర్సరావుపేట వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. ఇదంతా చూడండి, ఇదంతా కూడా మిర్చి పంటే, ఎండుమిర్చి. ఎండాకాలం వచ్చేస్తుందిగా, కాపు మొత్తం రెడీ అయిపోతుంది. గైస్ మన కోచ్లో అయితే చూడండి 48 సీట్ అండ్ స్లీప్. ఇది మన కోచ్ కెపాసిటీ. సత్తులూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగదు. ఇది వచ్చి థర్డ్ ఏసీ కోచ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు, B1. హలో గైస్, మనం అయితే వచ్చేసాం నర్సరావుపేట్ నుంచి. మన వీడియో ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్స్ చేసి చెప్పండి నాకు. పదండి నర్సరావుపేట్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవ్వబోతుంది. అప్పుడే కాదనుకోండి, ఇంకా టైం ఉంది. ప్రస్తుతం టైం అయితే 5:20 అయితే అయ్యింది. మనం 6 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం ప్రస్తుతం. నర్సరావుపేట్ గేట్. మనం అయితే వచ్చేసాం నర్సరావుపేట్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి NRT. 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి అన్నమాట నర్సరావుపేట రైల్వే స్టేషన్కి. మీరు చూసేది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2. వాళ్ళందరూ చూడండి రాంగ్ సైడ్లో అయితే ఎక్కుతున్నారు. అది చాలా అంటే చాలా డేంజరస్ అసలు. నర్సరావుపేట స్టేషన్ కూడా రెనోవేషన్ అయితే చేస్తున్నారు చూడండి. అదిగోండి అటు సైడ్ అంతా కడుతున్నారు. మన సబ్స్క్రైబరు నర్సరావుపేట నుంచి అనమాట ఇక్కడ కలిసారు. నర్సరావుపేట నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చూసారా, ఫుల్ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఈ వ్యూ మటుకు అదిరిపోయింది కదా అసలు. ఒక పక్క సన్సెట్, ఒక పక్క మన ట్రైన్, నర్సరావుపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫాము. బై నర్సరావుపేట్. వెనకాల బిల్డింగుల మటుకు అదిరిపోయినాయి అసలు, మామూలుగా లేదు. మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అది. నర్సరావుపేట నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కదా. నెక్స్ట్ వెళ్ళేది మనం వినుగొండ. గైస్ మన ట్రైన్ అయితే వినుగొండకు వచ్చేసింది అండ్ సన్సెట్ అయితే అవుతుంది. వినుగొండ కూడా 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 నిమిషాలు తక్కువ 6 అయింది కదా. 5:45 అయితే రావాలి మనం వినుగొండ. 10 నిమిషాలు లేట్లో అయితే వచ్చింది. వినుగొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి VKN. వినుగొండలో అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్ ఆగింది. బయలుదేరిపోయాం. భలే వేసారులే ఆర్ట్ వర్క్ అసలు వినుగొండ స్టేషన్లో, బాగుంది. అండ్ గైస్ వినుగొండ నుంచి మన వ్లాగ్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వినుగొండ. అండ్ మన ట్రైన్ అయితే ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. బాయ్ వినుగొండ. గైస్ వినుగొండ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? దనకొండలో. గట్టిగానే ఉన్నాయి అపార్ట్మెంట్లు అవి. ఆహా, బాగుంది వినుగొండ. ఆ కొండల స్ట్రక్చర్ చూడండి, అదిరింది అసలు, భలే ఉందిలే. అలాంటి దగ్గర వేయాలి అసలు క్యాంపింగ్. ఏమంటారు, మన బాద్షా గాని తీసుకొద్దామా? అటు సైడ్ అన్ని పూల తోటలు ఉన్నాయి, ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ. అటు పొలాలన్నీ చూస్తుంటే భలే ఉంది తెలుసా అసలు. బా చూడముచ్చటగా ఉన్నాయి పొలాలన్నీ. ఈ ముళ్ళ కంచెలు వచ్చాయి కానీ అదిగోండి. మీలో ఎంతమందికి ఫార్మింగ్ అంటే ఇష్టం చెప్పండి గైస్. నాకైతే ఫార్మింగ్ చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్. సన్సెట్ అయితే అయిపోయింది. ఈరోజు సన్సెట్ అయితే మనం మిస్ అయిపోయాం. గుండ్లకమ్మ స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్లో మనకి స్టాప్ లేదు, వెళ్ళిపోతుంది మన ట్రైన్. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉన్నట్టుంది కదా, అవునా కదా గైస్? ఇటు సైడ్ కూడా సూపర్ డూపర్ బ్యూటీ అయితే ఉంది. నల్లమల రావాలి నేను,
వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకో ఈ ల్యాండ్స్కేప్ చూడగానే షూట్ చేయాలనిపించింది. ఇవన్నీ కూడా కొత్తగా వేసిన ట్రాక్లు అనుకుంటే, ఇంకా పవర్ కూడా రాలేదు పైన. పవర్ అంటే ఇంకా ఎలక్ట్రిఫికేషన్ కూడా అవ్వలేదు. చూడండి ఇటు పక్కన ఆ ట్రాక్కి, ఈ ట్రాక్ అయిపోయింది రండి. మనం అయితే దనకొండకు వచ్చేసాం. దనకొండలో అఫీషియల్ స్టాప్ వచ్చి 1 minute. ప్రస్తుతం మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. దనకొండ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మార్కాపురం రోడ్. పదండి, మనం అయితే దనకొండ నుంచి బయలుదేరిపోయాం. మార్కాపురం రోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ అయితే రెనోవేషన్ చేస్తున్నారు. నాకు తెలిసి అప్గ్రేడేషన్ అవుతుంది అనుకుంటే ఈ స్టేషన్ కూడా. లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. మనం మార్కాపురం రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. హలో గైస్, మనమైతే మార్కాపురం రోడ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉన్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన తిరుపతి ఎక్స్ప్రెస్ 20 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 18 స్టాప్లు అయితే ఉంటాయి మన ట్రైన్కి. వెల్కమ్ టు మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి MRK. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 1 minute. 1 minuteలో బయలుదేరిపోతాం మనం. మార్కాపురం రోడ్ వచ్చేటప్పటికి మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. గైస్, మార్కాపురం రోడ్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? కంబం. మార్కాపురం రోడ్డు కూడా ప్లాట్ఫామ్ని రీసెంట్గా అటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉన్నారు. ఇంకా సిమెంట్ అది అలాగే ఉంది. ఇంకా ఇటు సైడ్ అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉంది. బాయ్ మార్కాపురం రోడ్. కంబం అయితే వెళ్ళిపోతాం. పదండి. ఇంకా మార్కాపురం రోడ్ మరి కొద్దిసేపట్లో అయితే మనం నల్లమల ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోతాం. గిద్దలూరు లాస్ట్ స్టాప్ అనమాట. గిద్దలూరు తర్వాత మనకి నల్లమల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది చూడండి, ఏం కనిపించట్లేదు అసలు బయట. మన ట్రైన్ కంబం అయితే వచ్చేసింది. కంబం చెరువు చాలా ఫేమస్ అండి. కంబంలో క్రౌడ్ అయితే దిగింది, ఎక్కింది కూడా. స్టేషన్ కోడ్ CBM. కంబం స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ప్రస్తుతం మనం 25 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. కంబం స్టేషన్ కూడా అప్గ్రేడేషన్కి రెడీగా ఉంది. జరుగుతున్నాయి పనులు, స్టార్ట్ అయిపోయినాయి. బాయ్ కంబం. కంబం తర్వాత మన ట్రైన్ వెళ్ళేది గిద్దలూరుకి. లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతే అసలు చూపించడానికి ఏం ఉండదు తెలుసా. బయట ఇలా చీకటే చూపించాలి. ఒక ల్యాండ్స్కేప్ ఉండదు, ఏమీ ఉండదు. గిద్దలూరుకి ముందు మొబైల్ ప్యాంట్రీ అనమాట. చెప్పాను కదా మన దానికి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీ సర్వ్ చేస్తారని. ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. 120 రూపీస్ అంట ఈ బిర్యానీ. గిద్దలూరు. వెల్కమ్ టు గిద్దలూరు. గిద్దలూరుకి అయితే వచ్చాం మనం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ గిద్దలూరు. గిద్దలూరు ప్లాట్ఫామ్ కి ఇంకొక వైపు అనమాట. గిద్దలూరుకి వచ్చింది మన ట్రైన్, ఆగింది, బయలుదేరిపోతుంది కూడా. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 minute. స్టేషన్ కోడ్ GID. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 204 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి. ఎంత క్రౌడ్ దిగిందో చూడండి గిద్దలూరులో. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కి దిగిన వాళ్ళే. బాయ్ గిద్దలూరు. పదండి మనం ఇంకా నల్లమల ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోదాం. గిద్దలూరు దాటాక అప్రాక్సిమేట్గా ఒక 54 కిలోమీటర్లు ప్రయాణించాక మన నెక్స్ట్ స్టాప్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలుసా? నంద్యాల. గిద్దలూరుకి నంద్యాలకి మధ్యలోనే నల్లమల ఫారెస్ట్ అయితే ఉంటుంది. రాత్రి కాబట్టి ఏం చూపించలేను అని అనుకుంటున్నాను. మేబీ ఎక్కడైనా ఆపితే, క్రాసింగ్స్ ఏమైనా పడితే మటుకు డెఫినెట్లీ చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, దొరబావి వంతెన అంటారు చూడండి. నా లాస్ట్ వ్లాగ్స్లో చూపించాను నల్లమల ఫారెస్ట్. దాంట్లో ఈసారి అయితే చూపించలేను, నైట్ వ్యూ కదా. సో ఇవాళ మన డిన్నర్ అయితే చేసేద్దాం. దిగువ మెట్ట రైల్వే స్టేషన్లో అయితే మన ట్రైన్ ఆపారు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే లేదు, మరి ఎందుకు ఆపారో తెలీదు. మేబీ అటు సైడ్ నుంచి ఏదైనా ట్రైన్ వస్తుంది అనుకుంటా, క్రాసింగ్ పడినట్టు ఉంది. ప్రస్తుతం టైం అయితే 8:20 అయింది. నా డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అస్సలు బాగోలేదు. నేనైతే మీ ఓన్ ఫుడ్ క్యారీ చేయమని చెప్తాను. ఈ ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోలేదు. నల్లమల ఫారెస్ట్ అయితే క్రాస్ చేస్తాం. మనం ఇంకా నంద్యాలకు వెళ్ళిపోదాం పదండి. నంద్యాలకి అయితే వచ్చేస్తుంది మన ట్రైన్. వెల్కమ్ టు రాయలసీమ.
నంద్యాల జంక్షన్. అదిగోండి నంద్యాల జంక్షన్. నంద్యాల జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి NDL. సోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు 258 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. సోర్ స్టేషన్లో బయలుదేరాక నంద్యాల వచ్చే వరకు ప్రతి స్టేషన్లోనూ 1 minute అండి స్టాప్. ఓన్లీ నంద్యాలలో 5 నిమిషాలు స్టాప్ అనమాట. మనం ఆన్ టైంలోనే ఉన్నాం. నంద్యాల తర్వాత మన ట్రైన్ వెళ్ళేది బనిగాన్పల్లి. నంద్యాల జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. గైస్ ఇది నెక్స్ట్ రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 2:10 అయితే అవుతుంది. 2 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడే కోడేరు రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాం. రాత్రి మనం బనగానపల్లి, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందులూరు, రాజంపేట, కోడూరు ఈ స్టేషన్లు అయితే స్కిప్ చేసా. అండ్ కోడూరు నుంచి వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ. గైస్ టైం అయితే చూడండి 3 గంటల 5 నిమిషాలు అయితే అయ్యింది. మనం వచ్చేసాం రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి RU. సోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పుడు దాకా మనం 545 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏదో మెమో ట్రైన్ అయితే ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 3 గంటల 10 నిమిషాలకి అయితే మనం రేణిగుంట నుంచి బయలుదేరాలి. చూద్దాం ఏ టైం బయలుదేరుతాము. రేణిగుంట నుంచి తిరుపతి అప్రాక్సిమేట్ గా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. కాకపోతే బఫర్ టైం గంట సేపు అయితే ఉంది మనకి. రేణిగుంటలో మార్నింగ్ ఒక టీ అయితే తీసుకున్నాను. భలే ఉందిలే అసలు. ICF కోచెస్ కదా, ఫిట్ ఫర్ 110 km/h. 3:15 అయితే అవ్వబోతుంది. మన ట్రైన్ రేణిగుంట నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతికి. బాయ్ రేణిగుంట జంక్షన్. వచ్చేస్తున్నా తిరుపతి. చలి బాగానే ఉంది. ఏదో అనుకున్నాను కానీ తిరుపతి సైడ్ ఇంకా చలిగానే ఉంది. అండ్ గైస్ మనం అయితే వచ్చేసాం తిరుపతికి. ఏదో ట్రైన్ అవుటర్ నుంచి స్టేషన్ లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. అదే ట్రైన్ తెలుసా? పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్ అనమాట అది. ఆ ట్రైన్ కూడా చేద్దాం, కంగారు పడద్దు. తిరుపతి టు పాండిచ్చేరి. సో గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 35 నిమిషాలు అయితే అయ్యింది. మనం వచ్చేసాం తిరుపతికి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాం మనం. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక కొత్త రూట్ లో అయితే నేను తిరుపతికి వచ్చాను. ఆ హ్యాపీనెస్ అయితే నాకుంది. గైస్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.